సరస్వత్యై నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పంతులు గారు, అమ్మా ముందు పూరి ధ్రువాల పెళ్లి చేసేద్దాం. ఆగండి అత్తయ్య. ముందు మా అన్నయ్య పూరీల పెళ్లి కాదు, నాకు గగన్ గారికి పెళ్లి జరిపించాలి. గగన్ గారికి పెళ్లి జరిపించాలి. గగన్ గారికి పెళ్లి జరిపించాలి. గగన్ గారికి పెళ్లి జరిపించాలి. అదే మంచిది. ముందు నా మనవరాలి పెళ్లి జరిపించండి. అలా ఎలా కుదురుతుంది? మాట్లాడవేంది శారదమ్మా? అవును, ముందు నా కూతురికి పెళ్లి చేద్దాం. కుదరదత్తయ్య. అంతగా కావాలి అనుకుంటే 2 పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జరిపించండి. బేషుగ్గా ఉంది. నా మనవడు మనవరాళ్ల పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుతాయి. చూసి తరిస్తాను. చూసి తరించడానికి నువ్వు చేస్తుంది పెళ్లి కాదు, తద్దినాలు. ఏయ్ ముసలి, గగన్ గారి తాలూకాని ఇప్పటిదాకా క్షమించాను. ఇలాగే పిచ్చి వాగుడు వాగితే మా బాయ్స్ వచ్చి నీ ఒళ్ళంతా పచ్చడి పచ్చడి చేస్తారు. అమ్మా పిచ్చి తల్లి, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే మీ బతుకులే అర్ధాంతరంగా ఆగిపోతాయి. ఎవరు చెప్పారు నీకసలు ఈ బోడి సిద్ధాంతం? సిద్ధాంతం కాదు, శాస్త్రం అండి. వెంట్రుకలు తెల్లబడ్డాయి గాని మెదడు పండలేదు. ఏమంటారు పంతులు గారు? కుండ మార్పిడి పెళ్లి అంటే ఏంది? అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి. కుండ మార్పిడి పెళ్లిళ్ళు ఇద్దరికి ఒకేసారి చేయకూడదు, అరిష్టం. అలా చేస్తే జీవితాలు కష్టాలతో అర్ధాంతరంగా ఆగిపోతాయి. మరి ఎలా చేస్తే బావుంటుందో మీరే సెలవివ్వండి. అమ్మా, అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటే ముందు అన్నయ్య పెళ్లి జరగాలి. అన్నా చెల్లెళ్ళ విషయంలో అయితే ముందు చెల్లి పెళ్లి చేయాలి. శభాష్, సూపర్ గా చెప్పారు పంతులు గారు. మీరు చెప్పినట్టే చేద్దాం. ముందు మా అన్నయ్య తన చెల్లెలి పెళ్లి జరిపిస్తారు, అంటే నా పెళ్ళే. ముందు మా పెళ్ళే అవుతుంది. ఏమంటావు పూరి? అలాగే వదినా, నాకేం అభ్యంతరం లేదు. ఆలస్యం దేనికి, మొదలు పెట్టండి. ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి పానకంలో పుడకలాగా? పానకల్లో పుడకైతే తీస్తే పోతుంది, కానీ మీరు పానకల్లో విషం కలుపుతా ఉండారు. అది ప్రాణానికి ప్రమాదం. ఏమంటున్నావో అర్థం కావడం లేదు. నవరంధ్రాలు నిక్కించి విను, అప్పుడు అర్థమవుతుంది. కుండ మార్పిడి పెళ్లిల్లో చెల్లి పెళ్లి చేసిన తర్వాతే అన్నయ్య చేసుకోవడం కరెక్టు. ఎవరు పెళ్లి పెద్దగా ఉండి పెళ్లి చేస్తారో వాళ్ళదే పై చెయ్యి. ఏమంటారు పంతులు గారు? అవునమ్మా, ఎవరు పెళ్లి ఖర్చులు భరిస్తారో వాళ్ళ చెల్లి పెళ్లి ముందు జరిపించాలి. ఇప్పుడు ఈ పెళ్లి ఎవరు జరిపిస్తా ఉండారు? ఇంకెవరు? గగననే కదా. తన చెల్లి సంతోషంగా ఉండాలని చేయిస్తున్నాడు కదా. మరి
ఇప్పుడు ఎవరి పెళ్లి ముందు జరిపించాలా చెప్పండి పంతులు గారు. ముందు చెల్లెలి పెళ్లి జరగాలి. ఇది ఇరు జంటలకి మంచిదమ్మా. అది సంగతి. ఇప్పుడేమంటావు తారా? ఇక్కడేం జరిగినా నా చెల్లి ఇష్ట ప్రకారమే జరగాలి. తారా, గగన్ ఈ పెళ్లికి ఒప్పుకుంది పూరి జీవితం సంతోషంగా ఉండాలని. దానికి అడ్డు చెప్పకమ్మా. ధ్రువబాబు, మీరు కూర్చోండి. నా చెల్లికి ఇష్టం లేకుండా నేను కూర్చొని అత్తయ్య గారు. తారా, యాక్చువల్లీ మా వైపు పెద్దవారు చెప్పింది కరెక్ట్గా ఉంది. మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలనే కదా తను కోరుకునేది. తను చెప్పినట్టుగా ముందు పూరి ధ్రువాల పెళ్లి చేద్దాం. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందు నా చెల్లెలి పెళ్లి జరిపించండి. తర్వాత నీ మెడలో నేను తాళి కడతాను. సరే, కేవలం మీరు ప్రాధేయపడ్డారని మాత్రమే ముందు పూరి పెళ్లి కొప్పుకుంటున్నాను. పంతులు గారు, అలాగే కానివ్వండి. పూజ మొదలు పెట్టండి. త్వరగా మొదలు పెట్టండి. కూర్చోండి బావగారు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఈ పెళ్లి జరిపిస్తున్నావు బానే ఉంది. మరి తారా అన్నయ్యల పెళ్లి ఎలా ఆపుతావు భూమి?